నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు నేను మా తిరుపతిలోనే అతి పెద్ద టెంపుల్ ఏదో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. తిరుపతి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కలియుగ దైవమైన ఏడుకొండల వెంకన్న స్వామి టెంపుల్ అండి. అది తిరుపతికి పైన ఉన్న తిరుమలలో అయితే ఉంటుంది. కానీ తిరుపతిలోనే అతి పెద్ద టెంపుల్ వచ్చి ఇక్కడ కనిపిస్తున్న టెంపులేనండి. ఈ టెంపుల్ నే గోవిందరాజుల స్వామి టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద గోపురం అయితే వస్తుందండి. ఈ గోపురము తిరుపతిలోనే అతి పెద్ద గోపురము. ఈ గోపురానికి మరొక ప్రత్యేకతగా ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ గోపురాన్ని అలంకరించడానికి, ఈ గోపురాన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ చూడండి ఒక పెద్ద నిచ్చెన అయితే ఏర్పాటు చేశారు. ఈ నిచ్చెన ద్వారా గోపురం పైకి వెళ్ళి లైటింగ్ అలాగే క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ కనిపిస్తున్న పెద్ద గోపురమేనండి. ఈ గోపురం మనం టెంపుల్ లోపల నుంచి చూసినప్పుడు అయితే కనిపిస్తుంది. గోవిందరాజు స్వామి టెంపుల్ లో భక్తులకు దర్శనమిస్తున్న విగ్రహం వచ్చి అసలైన గోవిందరాజు స్వామి విగ్రహం అయితే కాదండి. ఇక్కడ ఉన్న విగ్రహము ఒక సున్నముతో తయారు చేసింది. అందువల్ల ఈ విగ్రహానికైతే టెంపుల్లో ఉన్న పూజారులు ఎటువంటి అభిషేకాలు అయితే చేయరండి. ఆ విగ్రహానికి అయిన గోవిందరాజు స్వామి విగ్రహం అయితే తిరుపతిలో మరొక ప్లేస్ లో అయితే ఉందండి. ఆ విగ్రహాన్ని చూడడానికి ప్రత్యేక రోజంటూ ప్రత్యేక టైమింగ్ అంటూ ఉంటుంది. తిరుపతిలోనే ఉన్న అసలైన గోవిందరాజు స్వామి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనిపిస్తుందా? ఆ విగ్రహాన్ని చూడాలనిపిస్తుందా? మరి ఆలోచన చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసి కింద గోవింద అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రాబోయే వీడియోని చూడడం ఎలా అని ఆలోచిస్తున్నావా? మరి ఆలోచన చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో గోవింద. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవింద.